జనసేన తెలుగుదేశం పార్టీ. అందుకే మీకు ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని స్వర్ణయుగం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. 25 ఏళ్లకు మునుపు నేను చేసిన కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే అక్కడ ప్రజలకు ఉపయోగపడింది. 25 సంవత్సరాల కంటే ముందు నేను ప్రోత్సహించింది ఐటీని ప్రోత్సహించాను. అది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్గా తయారైంది. మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఆ దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ సంపాదన తెచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక ప్రతిన పూనాను, దానికోసం ఒక సంకల్పం చేశాను. ప్రపంచం మొత్తం తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే కాదు, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది. ఇది ఎన్టీఆర్ కళ. ఆ కళను నెరవేరుస్తా. ఈరోజు సాధ్యం. అందుకే నేను ఏ పని చేసినా పేదవాణ్ణే దృష్టిలో పెట్టుకుంటా, నిరుపేదను దృష్టిలో పెట్టుకుంటా, ప్రజలే ఆస్తిగా పరిగణిస్తా. వాళ్ళకు అవసరమైతే ఎక్కడికక్కడ నైపుణ్యం పెంచుతా, చదువుకు ప్రాధాన్యత ఇస్తా. ఒక నిర్దిష్టమైన కాల పరిమితిలో పేదరికం నుంచి ప్రతి ఒక్క కుటుంబం పైకి వచ్చే విధంగా చేస్తాను. ఒకప్పుడు నేను అన్నాను, సంపద సృష్టిస్తామంటే ఎవరూ నమ్మలా. ఒకప్పుడు నేను అన్నాను, సెల్ ఫోన్లు అవసరం అంటే ఎవరూ నమ్మలా. ఈరోజు ఆ రోజు చేసిన పనులు ఈరోజు దేశానికే శరణ్యమైనాయి, సంపద సృష్టికి మూల కారణమైనాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అందుకనే ఈరోజు మీరు ఒకసారి ఇవన్నీ చూసినప్పుడు సంపద సృష్టించడానికి అనేక ఆలోచనలు ఉంటాయి. 2014 తర్వాత అమరావతి, హైదరాబాద్లో ఎట్లా అభివృద్ధి చేశానో అదే మాదిరిగా చేయాలని అమరావతి కోసం నేను ఒక ప్రోగ్రాం ఇష్యూ చేశాను. ప్రజల ముందుకు రండి, రైతుల ముందుకు రండి, రాజధానిలో భాగస్వాములు కమ్మని పిలిపిస్తే 34,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు ₹1 తీసుకోకుండా నేను ఇచ్చినటువంటి యాన్యుటీ మీద ముందుకొచ్చారంటే, భాగస్వామ్యంకి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ నమ్మకం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అలాంటిది ఎన్నికల ముందు అమరావతి రాజధానిని నమ్మించి ఎన్నికల తర్వాత 3 రాజధానులని 3 ముక్కలాటాడి కడాన ఈరోజు ఎక్కడా రాజధాని లేకుండా చేసి కోర్టులు కూడా ముట్టికాయలు వేసి ఏప్రిల్ తర్వాత వింటామని చెప్పేసారు కోర్టులో కేసులన్నీ. ఈరోజు అమరావతి రాజధానిగా ఉంటుంది. ఈరోజు తుని మహాసభలో చెప్తున్నా, మన రాజధాని ఇది ప్రజల కోరిక. ఇంకో పక్క మీరు చూస్తే అక్వా రంగాన్ని బతికిస్తే రాష్ట్రానికి సంపద వస్తుంది. సోలార్ విండ్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసి కరెంటు రేట్లు పెంచకుండా ఉంటే పేదవాడికి ఉపయోగపడుతుంది.